గుడ్ మార్నింగ్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 క్యాండిడేట్స్ అందరికీ కూడా హూఎవర్ సెలెక్టెడ్ ఇన్ ద ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ సిపిటి టెస్ట్, అంటే ఎవరైతే స్క్రీనింగ్ కోసం మరి సెలెక్ట్ అయ్యారో సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ 10th మరియు 11th జరిగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మధ్యలో హాలిడేస్ 15th జరిగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాలి. దానికోసం మీ మార్క్స్ మెమో, మీ హాల్ టికెట్, మీ చెక్ లిస్ట్, న్యూలీ అటెస్టెడ్ బై చెక్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అటెస్టేషన్ చేసి మీరు తీసుకొని వెళ్ళాలి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అంటే మీ అకాడమియా అంతా కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ట్రూ కాపీస్ చేసి అవి అటెస్టేషన్ చేసి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న హాల్ టికెట్ మరియు 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఏపీపీఎస్సి బిల్డింగ్ ఆపోజిట్లో దగ్గరలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆపోజిట్లో ఉన్న ఎంజీ రోడ్ విజయవాడలో ఉన్న ఏపీపీఎస్సి బిల్డింగ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయించుకోవాలి. చేయించుకున్నాక మీరు కంప్యూటర్స్ కోసం ఏమైనా ఎంఎస్ ఆఫీస్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ ఏమైనా సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉంటే, పీజీడీసీఏ కానీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ ఏమైనా ఉన్నా అవి కూడా మీరు ట్రూ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. ఈ వెళ్ళిన సందర్భంలో మీ అందరికీ కూడా మీ అవకాశం బట్టి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తర్వాత జరుగుతుంది. జరిగాక మీరు దానిలో సెలెక్షన్ లిస్ట్లో, ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారని, ఇది కోర్టు జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది కనుక దానికి లింకప్ చేసి ఈలోగా ఏపీపీఎస్సి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్తున్నారు. రోస్టర్ పాయింట్స్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ సరిచేస్తూ మళ్ళీ రీనోటిఫై చేస్తూ రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా రీనోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ లిస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అందరూ కూడా దయచేసి ఇది గమనించి మీ డాక్యుమెంట్స్ అన్నీ, మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ అకాడమియా అంతా కూడా సరి చేసుకొని కలెక్ట్ చేసుకొని, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే ఆ సర్టిఫికేట్, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి తీసుకోవాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి. తహసీల్దార్ ఆర్డీఓ నుంచి మీరు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా బీసీ, ఓబీసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ కూడా మీరు మీ ఫైల్లో పొందుపరుచుకొని మీరు తొందరగా అన్నీ సర్వం సిద్ధంగా మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొసీజర్కి, ఈ ప్రాసెస్కి అటెండ్ అవుతారని, 10, 11, 15 మళ్ళీ 17వ తారీఖు ఈబీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇట్లా ఉంటుంది. ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఏపీపీఎస్సి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ చూసుకొని మీరు అటెండ్ అవుతారని, విజయం సాధిస్తారని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా 7736 ఛానల్.